ఈ రోజున దేవుని సంకేతాలు మీకోసమే. ఈరోజు కొన్ని రకాల సమస్యలు, కొన్ని రకాల ప్రశ్నలు, కొన్ని రకాల ఇబ్బందులు, వీటన్నింటికీ సమాధానం దొరికే రోజు. భగవంతుడు మీ పక్షాన ఉన్నాడు అని చెప్పడానికి మేము మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాము. ఈ రాశి జాతకుల యొక్క జీవితం ఎలా ఉండబోతుంది, ఈ రోజున మీ గమ్యాన్ని చేరుకుపోతున్నారా, అన్ని వివరాలు వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి సంబంధించిన గోచార రీత్యా ఫలితాల గురించి ఈరోజు ఈ తిథి నాడు ఎలా ఉండబోతుంది, దైవ సంకేతాలు ఎలా ఉండబోతున్నాయి, మీ మనస్సును తాకి ఆ మార్పులు, అనుకుని ఆ శుభవార్తలు, ఆర్థికంగా ఊరట కలిగించే పరిణామాలు ఖచ్చితంగా ఈ రోజు నుంచి కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఎదురు చూస్తున్న ఆ సమాధానం, మీరు దేవుణ్ణి అడిగిన ఆ కోరిక ఈ రోజున నెరవేరే సంకేతం కనిపిస్తుంది. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ జీవితానికి చాలా ముఖ్యమైనది. ఇప్పటికే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోండి. కామెంట్స్లో తప్పకుండా పరమశివుణ్ణి మీరు ధ్యానించండి. మీ జీవితంలో శివుని ఆశీస్సులు నిలకడగా ఉండాలని కోరుకుంటున్నాము. మీకోసమే ఈ వీడియో మీ భవిష్యత్తు వెలుగులమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రాశి జీవితాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే సహనం. ఇతర రాశుల వారు ఒకసారి కష్టాలు వస్తే కూలిపోతారు, కానీ ఈ రాశి వారు కష్టాలను మౌనంగా భరిస్తారు. ఎవరికీ చెప్పుకోకుండా లోపలే దాచుకుని నవ్వుతూ ముందుకు సాగుతారు. ఈ సహనమే మీ శక్తి, అది మీ శాపం కూడా. ఈ మధ్యకాలంలో మీరు భరించిన కష్టాలు సాధారణమైనవి కావు. శారీరకంగా కాకపోయినా మానసికంగా మీరు బాగా అలసిపోయారు. ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం, ఎంత నిజాయితీగా ఉన్నా అన్యాయం జరగడం, ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం, ఇవన్నీ మీ సహనాన్ని పరీక్షించాయి. దేవుడు ఈ రాశి వారిని ఎప్పుడూ తేలికగా పరీక్షించడు, ఎందుకంటే మీరు బలమైన ఆత్మలు. అందుకే మీకు వచ్చే కష్టాలు కూడా లోతుగా ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి, సహనం ఉన్న చోటే నిజమైన విజయం ఉంటుంది. మీరు ఇప్పటి వరకు భరించిన ప్రతి బాధకు, ప్రతి నిశ్శబ్ద కన్నీటికి ఒక అర్థం ఉంది. ఈ రోజున మీ జీవితంలో ఒక అంతర్గత మార్పు తీసుకొస్తుంది. మీరు ఇక ముందులాగా ప్రతిదీ భరించరు. అవసరమైన చోట కాదు అనడం నేర్చుకుంటారు. మీ విలువను మీరు గుర్తించడం మొదలవుతుంది. ఇదే మీ సహనానికి దేవుడు ఇచ్చే ప్రతిఫలము. ఈ రాశి జీవిత ప్రయాణం ఒక నేరుగా వెళ్లే రహదారి కాదు, కొండదారితో నిండిన ఎత్తు పల్లాలు. ఒకరోజు అన్నీ బాగున్నాయనిపిస్తుంది, మరుసటి రోజు అన్ని చేతుల మధ్య నుంచి జారిపోతాయి. ఈ ఆటుపోట్లు మీ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు చాలా పైకి ఎదిగారు. అందరి ప్రశంసలు, గౌరవం, స్థానం అన్నీ మీ వైపే వచ్చాయి. కానీ అదే సమయంలో అకస్మాత్తుగా అన్నీ కోల్పోయిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ఈ మార్పులు మీ మనసును గట్టిగా దెబ్బతీశాయి. ఈ ఆటుపోట్లు వల్ల మీరు ఒక విషయం నేర్చుకున్నారు: ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈ అనుభవమే మిమ్మల్ని లోతైన ఆలోచన కలిగిన వ్యక్తిగా మార్చేసింది. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి వీరికి. ఈ రోజున ఆటుపోట్లు ఒక స్థిరత్వానికి చేరుకునే సంకేతం కనిపిస్తోంది. మీరు జీవితాన్ని ఇక భయంతో కాకుండా అర్థంతో చూడడం మొదలు పెడతారు. పరిస్థితులు మారుతాయి, కానీ మీరు కూలిపోరు. ఎందుకంటే ఇప్పుడు మీలో ఒక కొత్త ధైర్యం పుంతలు తొక్కుతోంది. ఈ రాశివారు ఎక్కువగా మాటలతో గాయపడతారు. నేరుగా దాడి చేసే వాళ్ళకంటే కూడా నమ్మి దగ్గరకు తీసుకున్న వాళ్ళ నుంచే ఎక్కువగా అవమానాలు ఎదురవుతాయి. మీరు చేసిన మంచి పనిని మరచిపోయి ఒక చిన్న తప్పును పెద్దదిగా చేసి చూపించిన సందర్భం ఎన్నో ఉన్నాయి. కొన్ని అవమానాలు బహిరంగంగానే జరిగాయి. కొన్నింటిని కుటుంబంలోని, కార్యాలయంలోని, కొన్నింటిని సమాజంలో, కొన్నింటిని ఎదుర్కొన్నారు. కానీ మీరు ప్రతిసారి మౌనంగా నిలబడ్డారు. మీ గౌరవం కోసం గొడవ చేయలేదు. మీ నిజాయితీని మీ రక్షణగా భావించారు.
ఈ మౌనమే మీకు కొన్నిసార్లు భారంగా మారింది. ఎందుకంటే మీరు మాట్లాడకపోవడంతో ఎదుటి వాళ్ళు మిమ్మల్ని బలహీనులుగా భావించారు. కానీ నిజానికి అది బలహీనత కాదు, అది మీ లోతైన వ్యక్తిత్వం. ఈ రోజున ఒక విషయం స్పష్టంగా మారుతుంది. మీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళే నిజాన్ని తెలుసుకుంటారు. మీ విలువ ఆలస్యంగా అయినా బయటపడుతుంది. అవమానం గౌరవంగా మారే సమయం దగ్గర పడుతోంది. ఇది దేవుడు ఇచ్చే న్యాయము. ఈ రాశి వారికి కుటుంబం చాలా ముఖ్యమైంది, కానీ అదే కుటుంబంలోనే మీరు ఎక్కువగా బాధపడ్డారు. మీ మాట అర్థం కాకపోవడం, మీ ఉద్దేశాలు తప్పుగా అర్థం చేసుకోవడం, మీరు చేసిన త్యాగాలను పట్టించుకోకపోవడం, ఇవన్నీ మీ మనసును గాయపరిచాయి. కొన్ని సందర్భాల్లో మీరు కుటుంబం కోసం మీ కలలు కూడా పక్కన పెట్టారు. కానీ దానికి బదులుగా కృతజ్ఞత కాకుండా విమర్శ ఎదురయ్యింది. ఇది మీలో మౌన ఆవేదనను పెంచేసింది. సమాజంలో కూడా మీరు నేరుగా మాట్లాడకపోవడం వల్ల మీ గురించి అనేక అపోహలు ఏర్పడ్డాయి. మీ నిశ్శబ్దాన్ని అహంకారంగా భావించిన వారు ఉన్నారు. మీ దూరాన్ని నిర్లక్ష్యంగా అనుకున్న వారు ఉన్నారు. ఈ రోజున కుటుంబంలో కొన్ని విషయాలు స్పష్టతకు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అభిప్రాయాలను వినే పరిస్థితి ఏర్పడుతుంది. సమాజంలో మీ పైన ఉన్న అపోహలు తొలగిపోతాయి. మీరు ఎవరు, ఏం చేశారు అర్థం చేసుకునే సమయం వస్తుంది. ఈ రాశి వారి ఆర్థిక జీవితం గత కొంతకాలంగా ఒత్తిడితో నిండి ఉంది. సంపాదన ఉన్న నిలువని పరిస్థితి. డబ్బు వస్తుంది, కానీ అదే వేగంతో ఖర్చు అవుతుంది. అప్పులు, బాధ్యతలు, అవసరాలు అన్నీ ఒకేసారి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. కొన్ని సందర్భాల్లో మీరు డబ్బు కోసం ఎవరి ముందు చేయి చాచాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అది మీకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మీరు స్వాభిమానాన్ని ఎక్కువగా విలువైందిగా భావించే వ్యక్తి. ఈ కష్టకాలం మీ ఆత్మవిశ్వాసాన్ని కొంత దెబ్బతీసింది. కానీ మీరు పూర్తిగా కూలిపోలేదు. లోపల ఒక నమ్మకం ఉంది, ఇది శాశ్వతం కాదు అనే భావన. ఈ రోజున ఆర్థికంగా చిన్న లేదా కీలకమైన మార్పులకు సూచన ఇస్తుంది. డబ్బు విషయంలో ఒక స్పష్టమైన దారి కనిపిస్తుంది. పెద్ద సంపాదన కాకపోయినా ఊరట కలిగించే పరిణామం జరుగుతుంది. ఇది మీ కష్టకాలానికి ముగింపు, ఆరంభం. ఈ రాశి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు సాధారణంగా మార్పులు ఒకేసారి పొందరు. మార్పు వచ్చే ముందు దేవుడు మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేస్తాడు. ఆ సిద్ధతే దైవం పంపించే సంకేతాల ఆరంభం. ఇటీవల మీరు గమనిస్తే మీ జీవితంలో కొన్ని విషయాలు నెమ్మదిగా మారుతున్నట్లు అనిపిస్తుంది. బయట పరిస్థితులు ఇంకా కష్టంగానే ఉన్న లోపల మాత్రం ఒక విచిత్రమైన ప్రశాంతత మొదలయ్యింది. ఇది మొదటి సూచన కాదు, కానీ సంకేతాల శ్రేణి మొదలైందనమాట. దైవ సంకేతాలు ఎప్పుడూ పెద్దగా కనిపించవు. అవి శబ్దం చేయవు. చాలా మృదువుగా, చాలా నిశ్శబ్దంగా మన జీవితంలో ప్రవేశిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంకేతాలు అంతర్గతంగా మొదలవుతాయి. మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు వృధా కాలేదు. ప్రతి బాధ ఒక మెట్టు. ఇప్పుడు ఆ మెట్ల చివరిలో దేవుడి ఆశీస్సు ఎదురు చూస్తోంది. ఈరోజు ఈ ఆశీస్సుకు తలుపు తెరుచుకునే సమయం. ఈ రాశి వారికి మొదటి దైవ సంకేతం ఎప్పుడూ మనసులోనే మొదలవుతుంది. అకారణంగా మనసు శాంతిగా అనిపించడం, ఎందుకో తెలియకుండా భారం ఒకటి తగ్గినట్లు అనిపించడం, ఇదే మొట్టమొదటి సూచన. మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ మనసు ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉంటుంది. చిన్న విషయానికే ముందుగా మీకు కోపం వచ్చేది. చిన్న మాటకే మనసు దెబ్బతినేది. కానీ ఇప్పుడు అదే పరిస్థితుల్లో మీరు మౌనంగా ఉంటున్నారు. స్పందించాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది ఆత్మబలము. ఈ సమయంలో భక్తి కూడా పెరుగుతుంది. దేవుణ్ణి చూసి కాదు, దేవుణ్ణి అనుభవించాలనిపిస్తుంది. ఆలయానికి వెళ్ళాలనిపించడం, మంత్రం వినాలనిపించడం, భజన వినగానే మనసు కదిలిపోవడం, ఇవన్నీ దైవ సంకేతాలే. మీరు గమనిస్తే దేవుణ్ణి అడగడం తగ్గింది, బదులుగా దేవుణ్ణి నమ్మడం పెరిగింది. ఇది చాలా గొప్ప మార్పు. ఎందుకంటే నిజమైన భక్తి అంటే కోరుకోవడం కాదు, నమ్మడం. ఈ అంతరంగ శాంతి ఎక్కువ కాలం నిలబడదు అనిపించవచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఇది తాత్కాలికంగా వచ్చిన భావం కాదు. ఇది రాబోయే పెద్ద మార్పుకు ముందస్తు సూచన.
ఈ రాశి జీవితంలో ఆనందం అంటే ఎప్పుడూ పెద్ద విజయాలే కావాలనుకుంటారు. కానీ దైవ సంకేతాల 2వ దశలో చిన్న ఆనందాలే పెద్దగా అనిపిస్తాయి. ఉదయం సూర్యోదయం చూడగానే మనసు తేలికగా అనిపించడం, ఎవరో ఒకరు సాదాసీదాగా పలకరించడం, చాలా రోజుల తరువాత నిద్ర బాగా రావడము, ఇవన్నీ చిన్న విషయాలే కానీ మీకు అవి చాలా విలువైనవిగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో అద్భుత అనుభవాలు ఎదురవుతాయి. మీరు అనుకోని సమయానికి ఒక సమస్య నుండి తప్పించుకోవడం, ప్రమాదం నుండి కాపాడబడడం, లేదా ఒక తప్పు నిర్ణయం తీసుకోకుండా ఆగిపోవడం, ఇవన్నీ యాదృచ్ఛికం అనిపించొచ్చు కానీ ఇవి దైవ జోక్యాలే. ఈ సమయంలో మీరు గతాన్ని ఎక్కువగా తలచుకోరు. భవిష్యత్తు గురించి భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న క్షణాన్ని అంగీకరించే స్థితికి వస్తారు. ఇది మానసిక స్వస్థతకు సంకేతము. ఈ చిన్న ఆనందాలే రాబోయే పెద్ద ఆనందాలకు బీజము. దేవుడు ముందుగా మనసును సరిచేస్తాడు, తరువాత జీవితాన్ని సరిచేస్తాడు. ఈ రాశి వారికి ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ రాశివారు సహాయం అడగడానికి ఇష్టపడరు. ఎవరి మీద ఆధారపడకూడదు అని మీ స్వభావం. దైవ సంకేతాల 3వ దశలో సహాయం అనుకోకుండా వస్తోంది. మీరు ఊహించని ఒక వ్యక్తి నుండి ఒక మాట, ఒక సలహా, ఒక అవకాశంగా సహాయం అందుతుంది. అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదా కేవలం సరి అయిన దారి చూపించే మాట కావచ్చు. ఈ సహాయం మీ అహంకారాన్ని దెబ్బతీయదు, బదులుగా మీలో కృతజ్ఞత పెంచుతుంది. ఇప్పటికీ దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భావన మీలో బలపడుతుంది. కొంతమందికి ఆశ్రయం లభిస్తుంది. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక స్థలం కావచ్చు, లేదా ఒక అవకాశంగా రావచ్చు. చాలా కాలంగా మీరు ఒంటరిగా అనిపించిన ఇప్పుడు ఒంటరిగా లేను అనే భావన కలుగుతుంది. ఈ సంకేతం ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది. మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం ఇక లేదు. దేవుడు మీకు సరి అయిన వ్యక్తులను సరి అయిన సమయానికి పంపిస్తున్నాడు. ఈ రాశివారు ఒక విషయం స్పష్టంగా గమనిస్తారు. పరిస్థితులు మారతాయి కానీ చాలా నెమ్మదిగా మారతాయి. ఒక్కసారిగా అద్భుతం జరగదు కానీ నిన్న కష్టంగా అనిపించిన విషయం ఈ రోజున అంత కష్టంగా అనిపించదు. ఆఫీసులో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో ఉన్న ఉద్రిక్తత కొంచెం తగ్గుతుంది. మీ పైన ఉన్న నిందలు తగ్గుతాయి. ఇవన్నీ చిన్న మార్పుల్లా అనిపించిన వాస్తవానికి ఇవే పెద్ద మార్పుల ఆరంభం. ముందు మీరు భయపడిన పరిస్థితులు ఇప్పుడంత భయంగా అనిపించవు. ఎందుకంటే మీలో ధైర్యం పెరిగింది. పరిస్థితులు మారడమే కాకుండా వాటిని ఎదుర్కొనే మీ దృష్టికోణం కూడా చాలా మారింది. ఇది చాలా ముఖ్యమైన దైవ సంకేతం. ఎందుకంటే పరిస్థితులు మారడం కంటే మన మనస్సు మారడమే నిజమైన విజయం. ఈ రాశి వారికి ఇప్పుడు ఇదే జరుగుతుంది. మీ జీవితంలో ప్రతికూలతలు పూర్తిగా తొలగిపోవు, కానీ అవి మీపై ఆధిపత్యం చెలాయించడం ఆపేస్తాయి. రాబోయే బంగారు కాలం ముందు వచ్చే స్పష్టమైన సంకేతం. ఈ రాశి జీవితంలో బంగారు కాలం ఒక్కసారిగా వచ్చి తలుపు తట్టదు. ముందుగా కొన్ని సూచనలు ఇస్తోంది. ఆ సూచనలే 5వ దైవ సంకేతం. మీరు ఇటీవల గమనిస్తే చాలా కాలంగా ఆగిపోయిన ఆశ మళ్ళీ మేల్కొంటుంది. ఇంకా ఏదో జరుగుతుంది అనే నమ్మకం లోపలే పుడుతోంది. మీరు గతంలో అనుభవించిన కష్టాలన్నీ ఇప్పుడు ఒక అనుభవంగా మారతాయి. అది బంగారు కాలానికి అర్హత. ఎందుకంటే బాధ తెలియని వాడికి విలువ తెలియదు. మీరు విలువ తెలుసుకున్నారు కాబట్టి దేవుడు ఇప్పుడు ఇవ్వబోతున్నాడు. ఈ సంకేతంలో ముఖ్యమైన విషయం ఒకటి, మీరు తొందరపడరు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకుంటారు. ఇది వరకు చేసిన పొరపాట్లు మళ్ళీ చెయ్యరు. ఈ పరిపక్వతే మీ జీవితాన్ని స్థిరంగా మార్చబోతుంది. బంగారు కాలం అంటే కేవలం డబ్బు కాదు, మనసుకి శాంతి, సంబంధాల్లో స్థిరత్వం, నిర్ణయాల్లో స్పష్టత, ఇవన్నీ కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఈ సమతుల్యత మొదలవుతుంది. ఈ రాశి వారి స్వభావం చాలా లోతైంది. బయటకు కనిపించే రూపానికి లోపల చాలా భావోద్వేగాలు ఉంటాయి. మీరు నమ్మిన వ్యక్తికి మీ ప్రాణం కూడా ఇస్తారు, కానీ అదే నమ్మకాన్ని ద్రోహం చేసిన వారిని జీవితాంతం మరచిపోలేరు. మీ మంచి లక్షణాల్లో ప్రధానమైంది నిజాయితీ. మీరు అబద్ధాన్ని ద్వేషిస్తారు. సంబంధాల్లో స్పష్టత కోరుకుంటారు. ఎవరి కోసమైనా నిలబడగలిగే ధైర్యం మీకు ఉంది. మీరు ప్రేమించిన వ్యక్తిని కాపాడుకోవడం కోసం ఏదైనా చేయగలరు. అయితే
మీ చెడు లక్షణం కూడా అదే, భావోద్వేగం. ఎక్కువగా ఆలోచిస్తారు, అనుమానాలు పెంచుకుంటారు. ఒక మాటను గుండెల్లో పెట్టుకొని రోజులు నెలలు బాధపడతారు. ఇది మీ మనసుకు భారంగా మారుతుంది. ఈ రోజున మీ స్వభావంలో ఒక మార్పు వస్తుంది. మీరు ప్రతిదాన్ని లోపల దాచుకోవడం తగ్గుతుంది. అవసరమైన చోట మాట్లాడడం నేర్చుకుంటారు. ఇది మీకు మానసిక విముక్తి ఇస్తుంది. ఈ రాశి వారి వ్యక్తిగత జీవితం బయటకు కనిపించదు, లోపలే సాగుతుంది. మీరు మీ బాధలు అందరికీ చెప్పరు. నవ్వుతూ ఉన్న లోపల ఎన్నో ఆలోచనలు తిరుగుతుంటాయి. ఈ మధ్య కాలంలోనే మీరు ఒంటరితనం ఎక్కువ అనుభవించారు. చుట్టూ మనుషులు ఉన్నా ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు అనే భావన వచ్చింది. ఇది మీ మనసును మరింత లోతుగా తీసుకెళ్ళింది. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలో ఒక స్పష్టత వస్తోంది. మీరు ఎవరి కోసం ఎంత ఇవ్వాలో, ఎక్కడ ఆగాలో అర్థం చేసుకుంటారు. మీ విలువను గుర్తించని చోట మీరు మౌనంగా దూరం అవుతారు. మీకోసం మీరు జీవించాలి అనే ఆలోచన బలపడుతుంది. ఇది స్వార్థం కాదు, ఇది స్వరక్షణ. ఈ మార్పు మీ వ్యక్తిగత జీవితాన్ని ఆరోగ్యంగా మార్చబోతుంది. ఈ రాశి వారి ప్రేమ జీవితం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ మార్పే మీ వ్యక్తిగత జీవితాన్ని ఆరోగ్యంగా మార్చిపోతుంది. ఈ రాశి వారి ప్రేమ జీవితం చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, అర్ధాంతరంగా ఉండలేరు. కానీ అదే తీవ్రత సమస్యలకు కూడా కారణం అవుతుంది. ప్రేమలో అనుమానాలు, మాటల మధ్య తేడాలు, భావోద్వేగ ఘర్షణలు ఎక్కువగా జరిగాయి. మీరు ప్రేమించిన వ్యక్తిని మీ లోతును అర్థం చేసుకోలేకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజున ప్రేమ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. నిజమైన ప్రేమ ఉంటే స్పష్టమైన సంభాషణ జరుగుతుంది. అబద్ధాలు దాచిపెట్టిన విషయాలు ఈరోజు బయటకొస్తాయి. కొంతమందికి పాత ప్రేమ తిరిగి వచ్చే సూచన కూడా ఉంది. మరి ఇంకొంతమందికి కొత్త ప్రేమ పుట్టుకొచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి మీరు తొందరపడరు. మీ మనసుకు శాంతి ఇచ్చే సంబంధాన్ని మాత్రమే ఎంచుకుంటారు. ఈ రాశి వారికి వివాహ జీవితం ఒక బాధ్యత. మీరు మీ బాధను పక్కన పెట్టి కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్లేలాగా చేస్తారు. కానీ అదే సమయంలో మీ భావోద్వేగాలను సరైన స్థానం దక్కకపోవడం వల్ల మౌన విభేదాలు ఏర్పడ్డాయి. భార్యాభర్తల మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడకపోవడము, అర్థం చేసుకోకుండా తీర్పులు ఇవ్వడం వల్ల దూరం పెరిగింది. కానీ ఇంకా ఆలస్యం కాలేదు. ఈ రోజున వివాహ జీవితంలో ఒక మార్పు మొదలవుతుంది. మీరు మాటల ద్వారా కాకపోయినా చర్యల ద్వారా మీ ప్రేమను చూపిస్తారు. ఎదుటి వారి బాధను వినే ప్రయత్నం చేస్తారు. విడాకుల ఆలోచనలు ఉన్నవారికి ఒక ఆలోచన మార్పు వస్తుంది. పూర్తి పరిష్కారం కాకపోయినా సంబంధాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం మొదలవుతుంది. ఇదే నిజమైన శుభారంభం. ఈ రాశి వారికి గ్రహ ప్రభావాలు ఎప్పుడూ లోతుగా పనిచేస్తాయి. పైకి కనిపించే ఫలితాల కంటే లోపల జరిగే మానసిక మార్పులే ఎక్కువగా ఉంటాయి. ఈ రోజున మరీ ముఖ్యంగా కుజుడు, శని, గురు ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుజుడు మీకు చాలా వరకు కూడాను బలంగా ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు అదే ధైర్యం ఆవేశంగా మారుతుంది. ఈ సమయంలో కుజుడు మీకు పోరాడే శక్తిని ఇస్తున్నాడు, కానీ అతి చేయొద్దని కూడా హెచ్చరిస్తున్నాడు. మాటలు నియంత్రణలో ఉంచితే విజయాలు మీ వైపే ఉంటాయి. ఈ మాటను మీరు గుర్తెరిగి నడుచుకోవడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. శని ప్రభావం గత కొంతకాలంగా మీపై భారంగా ఉంది. ఆలస్యం, అడ్డంకులు, శ్రమకు తగిన ఫలితం రాకపోవడం, ఇవన్నీ శని పరీక్షలే. కానీ శని ఇప్పుడు మిమ్మల్ని శిక్షించడం లేదు, శిక్షణ ఇస్తుంది. మీరు నేర్చుకున్న సహనం, క్రమశిక్షణ ఇక మీకు బలం అవుతాయి. గురుగ్రహం మీపైన కరుణ చూపడం మొదలుపెట్టింది. ఇది ఒక్కసారిగా ధనం ఇవ్వదు, కానీ సరి అయిన దారిని చూపిస్తోంది. తప్పుడు నిర్ణయాల నుంచి మిమ్మల్ని ఈ రోజే కాపాడుతుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఈ రాశివారు సరి అయిన దిశలో నడిస్తే తప్పకుండా పైకి ఎదుగుతారు. ఈ రాశి విద్యార్థులు గత కొంతకాలంగా చదువులో ఒత్తిడిని అనుభవించారు. ఎంత చదివినా ఫలితం రావడం లేదు అనే భావన, ఏకాగ్రత లేకపోవడం, ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహపడ్డం, ఇవన్నీ మానసిక భారంగా మారాయి. ఈ రోజున చదువుపై మీ దృష్టికోణం మారుతుంది. ఎక్కువ గంటలు చదవాలనే ఒత్తిడి తగ్గుతుంది. బదులుగా
అర్థం చేసుకొని చదవాలనే ఆలోచన వస్తుంది. ఇది ఫలితాలను మెరుగుపరుస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం కీలకం. ఫలితం వెంటనే రాకపోయినా సరి అయిన మార్గంలో ఉన్నారనే సంకేతం వస్తుంది. ఒక మంచి సలహా, ఒక సరి అయిన మార్గదర్శనం లభిస్తుంది. విద్య విషయంలో తల్లిదండ్రులతో విభేదాలు ఉన్న వారికి కూడా పరిస్థితి మెరుగవుతోంది. మీరు ఏమి చేయాలి అనుకుంటున్నారో స్పష్టంగా చెప్పగలుగుతారు. మీ నిర్ణయాలను అర్థం చేసుకునే ప్రయత్నం మొదట జరుగుతుంది. ఈ రాశి ఉద్యోగులు ఈ రోజున గత కొంతకాలంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారా? పని భారం, గుర్తింపు లేకపోవడం, పై అధికారుల నిర్లక్ష్యం, కొంతమంది సహచరుల వచ్చిన సమస్యలు, ఇవన్నీ మీ మనసును గాయపరిచాయి. మీరు చేసిన కష్టం ఎవరికి కనిపించినట్లు అనిపించదు. కానీ గుర్తుంచుకోండి, కనిపించని పని కూడా ఒకరోజు గుర్తింపు పొందుతుంది కదా. అదే ఈ రోజు మీ పైన ఉన్న అభిప్రాయం పై అధికారులకు మారడం మొదలవుతుంది. ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి చాలా స్పష్టత వచ్చేస్తోంది. ఇప్పుడే మారాలా లేక గత కొంతకాలంగా ఆలోచిస్తున్నా కొంతకాలం తరువాత ఆగాల అని నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా లాభం ఉంటుంది. కొంతమందికి ఆఫీస్లో మాటల ద్వారా కాకుండా పనితీరుతూ సమాధానం చెప్పే అవకాశం లభిస్తుంది. ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం నెమ్మదిగా ఏర్పడుతుంది. ఈ రాశి వారి ఆర్థిక సమస్యలు ఈరోజు ఒక్క రోజులో ఏర్పడలేదు, కానీ ఒక్క రోజులో కూడా పూర్తిగా తొలగిపోవు కదండి. ఈ రోజున మాత్రం ఆర్థికంగా ఒక మార్గం చూపిస్తున్నాయి. అనవసర ఖర్చులు తగ్గించాలి అనే ఆలోచన స్ఫురణకు వస్తుంది. డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఆపాలో అర్థమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. కొంతమందికి ఆగిపోయిన ధనం తిరిగి రావడం ప్రారంభమవుతుంది. పెద్ద మొత్తం కాకపోయినా మానసిక ఊరట కలిగించేంత ఉంటుంది. ఇది ఆర్థిక ఒత్తిడిని కొంత తగ్గిస్తుంది. డబ్బు విషయంలో ఎవరికైనా హామీ ఇచ్చేటప్పుడు జాగ్రత్త అవసరము. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో స్థిరత్వం ఉంటుంది. నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదగడమే మీకు అనుకూలం. ఈ రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చేద్దాము. కేవలం పూజలు మాత్రమే కాదండి, ఆలోచనల మార్పు కూడా ఒక పెద్ద పరిహారమే. ప్రతిరోజు కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం అలవాటు చేసుకోండి. దైవనామ స్మరణ చేసుకోండి. మీ మనసులో ఏం జరుగుతుందో గమనించుకోండి. స్పందించకుండా ఉండడం కూడా ఒక సాధన. మంగళ లేదా శుక్రవార తిథుల్లో శివపార్వతుల స్మరణ చేయటం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. దీపం వెలిగించి కొద్దిసేపు ప్రార్థించడం చాలండి. పెద్ద పూజలు అవసరం లేదు. ఎవరైనా సహాయం అడిగితే మీకు వీలైనంత శక్తి మేర సాధ్యమైనంత సహాయం చేయండి. ఇది మీ జీవితంలో సానుకూలమైన శక్తిని మరింతగా పెంపొందింపచేస్తుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఒకే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు అనుభవించిన కష్టాలు మిమ్మల్ని బలహీనంగా చేయలేవు, బలంగా చేశాయి. ఈ అవగాహనని మీకు దేవుడు ఇచ్చే గొప్ప వరము. ఇక్కడితో ఈ రాశి వారికి సంబంధించిన ఈ రోజు రాశి ఫలం ముగించుకుంటున్నాము. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఏదైనా ఒక్క మాట మీ మనసును తాకితే, ఏదైనా ఒక్క విషయం మీ జీవితానికి కనెక్ట్ అయితే అది యాదృచ్ఛికం కాదు. దేవుడు మీకు వినిపించాలనుకున్న సందేశమే ఇది. ఇంతవరకు ఓపికగా చివరి వరకు వీడియో చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు. మీరు చూపించిన ఈ సహనమే మీ జీవితంలో మంచి మార్పులకు కారణం అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఎవరో ఒకరి జీవితానికి ఈ మంచి మాటలు ఒక ఆశగా మారొచ్చు. ఇప్పటికీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, మీ యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాము. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.